అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలి అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వంకాయతో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. పుట్నాల పప్పుతో వంకాయ ఫ్రై అండి. కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. 1/2 కేజీ వంకాయలు, కొద్దిగా కొబ్బరి, 1 కప్పు పుట్నాలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, అలాగే 12 వెల్లుల్లి రెబ్బలు, అలాగే కొద్దిగా కరివేపాకు, 6-7 రెమ్మలు అయితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కళాయిలో ముందుగా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకోవాలండి. వంకాయల్ని మధ్యగా కట్ చేసుకోవాలి. ఆ వంకాయల్ని నూనెలో ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి మధ్యలో. కాయలు అయితేనే టేస్ట్ బాగుంటుంది, అందుకని అలా చేశాను నేను. తొందరగా వేగుతాయండి వంకాయలు. ఒక 10 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. చూడండి, వెంటనే కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్నవన్నీ మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి. పుట్నాలు, జీలకర్ర, ధనియాలు, కొబ్బరి, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు కూడా తీసుకోవాలండి. 3 స్పూన్లు సరిపోతుంది. ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం వేసేసుకుంటే సరిపోతుందండి. రుచికి సరిపడా ఉప్పు. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. చూడండి, ఇలా ఉంటుంది పౌడర్ కూడా. ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. వంకాయలు ఫ్రై అయ్యాయో లేదో చూద్దాము ఇప్పుడు. చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఇవి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆయిల్ని వేరే బౌల్లోకి వంపుకోవాలండి. ఒక 2-3 స్పూన్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ నూనెలోనే మనం చేసుకున్న పౌడర్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ వేగనవసరం లేదు. నేను మొత్తం వేయలేదండి, కొంచెమే వేశాను. 2 నిమిషాలు అయితే సరిపోతుంది, లేకపోతే మాడిపోతుందండి పొడి కూడా. 2 నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని దాంట్లో కలుపుకోవాలండి. చూడండి, వేగింది కూడా పౌడరు. సిమ్లోనే వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ అవసరం లేదు, మాడిపోతుంది. ఇప్పుడు ఆ వంకాయల్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ మళ్ళీ వేగన అవసరం లేదండి, సరిపోతుంది కలిపేసుకుంటే. వేడివేడిగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. వేరే బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కూడా. చూశారు కదా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.